ఓం స్వర్ణస్వరూపియే నమః. ఓం జ్యోతిలక్ష్మియే నమః. ఓం దీపలక్ష్మియే నమః. ఓం మహాలక్ష్మియే నమః. ఓం ధనలక్ష్మియే నమః. ఓం ధాన్యలక్ష్మియే నమః. ఓం ధైర్యలక్ష్మియే నమః. ఓం స్వర్ణస్వరూపియే నమః. ఓం దీపలక్ష్మియే నమః. ఇతని పేరు బాలు. ఇతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ 9 సంవత్సరాల తర్వాత ఏడవడం మానేశాడు. ఎందుకో మళ్ళీ ఏడవడం మొదలు పెట్టబోతున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ చిత్రం చూడండి. Cuando mañana frustrante me curase, soy una morena, siempre me deja mentir. Cuando mañana frustrante me curase, soy una morena, siempre me deja mentir. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్. మామనే వెళ్ళొస్తానే. పోయిరా నాన్న, జాగ్రత్త పోయి జాగ్రత్త రా. జాగ్రత్త పోయిరా నాయన. అరే అన్నకు ఒకసారి కాల్ చేస్తే బాగుంటుండే. హలో అన్న, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అన్న. మరి సరే అన్న. ఓకే అన్న. సరే సరే అన్న. ఓకే ఓకే. మొత్తానికి కాలేజ్ ఎలా ఉందిరా? అరే మామ, కాలేజ్ అయితే బాగానే ఉందిరా, అమ్మాయిలే ఒక్కటి కూడా బాగాలేదు. రేపు నాతో రా మామ, నేను చూపిస్తా నీకు. సరే మామ, రేపు అంతా నీతోటే ఉంటా నేను. చూద్దాం మామ, రేపు కాలేజ్ మొత్తం తిరుగుదాం రా. నీకు ఏ ఓకే అమ్మాయి మామ. కావాలంటే ఆ అమ్మాయిని సెలెక్ట్ సరే చేసుకో. సరే మామ, సరే మామ. ఓకే.
రా మామ, నీ గురించే వెయిటింగ్. ఏం సంగతులు రా? ఏం లేదు మామ, నేను ప్రసాద్ అమ్మాయిల గురించి డిస్కషన్. ఏం చేద్దాం మామ, మనోడికి కాలేజీలో ఒక్క అమ్మాయి నచ్చట్లేదంట. రేపు నేను తీసుకెళ్తాను మన కాలేజ్కి. ఇదైతే బాగానే ఉందిరా, నేనైతే ఏమైనా సెలెక్ట్ చేసుకోలేదు. మామ నువ్వు కేకరా. ఏరా మామ, సెలెక్ట్ చేసుకోరా కాలేజీలో అమ్మాయిని ఒక్కరినన్నా. ఎవరు లేరురా, తెలుసుగా నా గురించి మీకు, నేను ఏమైనా పట్టించుకోనని. అరే మామ, అమ్మాయిల గురించి ఏమైనా కావాలంటే నా దగ్గర నేర్చుకుంటా. బా ఏముందిరా, చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలిరా మామ, చాలా బాగుందిరా. మామ ఇవన్నీ నీకు ఎందుకురా మామ, నీతోటి కాని పని. లైట్ తీసుకోరా మామ, ఎందుకని. సిద్దిపేట సిరీస్ వచ్చిందా? అరే ఎప్పుడే వెళ్ళిపోయిందిరా. ఓ సిద్దిపేట సిరీస్, ఐ లవ్ యూ. ఎవర్రా నువ్వు ఇంత పొట్టేసుకొని పేరుతో పిలవడమే కాకుండా ఐ లవ్ యూ చెప్తావా? ఇంతకి నీ పేరేంటిరా? జమ్మలమూడు జానకి హియర్. అదేంట్రా లేడీస్ పేరు పెట్టుకున్నావు? ఫ్యాషన్ బేబీ. పోయి అద్దంలో ఫేస్ చూసుకోపోరా ఎదవా. ఈ రోజు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలి కంపల్సరీగా, ఇట్లా ఏదో ఒకటి చేసి మాట్లాడాలి. హాయ్ తేజస్విని. హాయ్ బాలు. ఎలా ఉన్నా, బాగున్నావా? బాగున్నాను. తనోరు మీ ఫ్రెండా? నా ఫ్రెండే. హాయ్ అన్నా. ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్. తన నీ క్లోజ్ ఫ్రెండా? యా నా క్లోజ్ ఫ్రెండే. ఎందుకు తన గురించి అడుగుతున్నా? అలాంటిది ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఓకే ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్. కంటి పప్పరెప్పలెక్క ఉండతరమా, కన్ను చూడతరమా. ఏంటి బాలు, 1 year నుంచి నన్ను ఫాలో అవుతున్నావు? అలాంటిది ఏం లేదు. గుండె ఆగతరమా, కలవరం మిగిలి బ్రతుకుట నా తరమా. కనికరం కలిగి కరుణిపని తరమా. ఒక్కసారి తిరిగి చూస్తే బాగుండు, తిరిగి చూస్తే బాగుండు, చూడాలి 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 చూడాలి. ఎస్ ఎస్ ఎస్. మామ ఏంట్రా సంగతి, లవ్లో పన్నా ఉంటా కదరా. సాయంత్రం పార్టీ ఉందా లేదారా చెప్పు. ఓకే రా మామ, కంపల్సరీ. హలో 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 అన్న, ఒకటి ఇంతవరకు కావాలన్నా, కాలేజ్ ఫీజు కట్టాలన్నా. ఓకే. హాయ్ నందు. హాయ్ తేజు. ఏంటి చదువుకుంటున్నావా? యా. ఏంటి నీ ఫ్రెండ్ నా వెంట ఫాలో అవుతున్నాడు? హే లైట్ తీసుకోవే, వాడు అలాంటి వాడు కాదు. కాదే, 1 year నుంచి చూస్తున్నా, వాడు నన్నే ఫాలో అవుతున్నాడు. పర్వాలేదులే, ఏం కాదు, నేను చూసుకుంటా, లైట్ తీసుకో. సరే సరే. ఏంట్రా బాలు, నా ఫ్రెండ్ నందు ఎంత పడుతున్నావంట? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తే ఏంటి, నువ్వు తన వెంట పడకు ప్లీజ్, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఓకేనా? మర్చిపోయాను సిరీస్. పోరా ఎదవా. హాయ్ అండి, ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు కలిసి వెళ్తున్నారు, నాకు చెప్పరా? నీకెందుకు చెప్పాలరా ఎదవా. ఓకే అండి, వెళ్తున్నా. ఏంటి వీటితో రోజు టార్చర్ అవుతుంది, ఏం చేద్దాం వీటిని? హే రేపు పని చేద్దామా, రేపు మార్నింగ్. హే గుండు ఇక్కడ రారా.
ఏంటి గుండు అంటున్నావు? జమడమడుగు జానకిని రమ్మనురా. ఓకే, జమ్మల జానకిని పిలుస్తా. అరే మామ, సిద్ధిపేట శిరీష రమ్మంటుంది. శిరీషనా? ఏంటండి పిలిచారంట? ఏం లేదు, రేపు మార్నింగ్ నీతో మాట్లాడాలి. 10 o'clockకి వస్తావా? ఇది కలనా నిజమా? దేవత లైఫ్ లో నా వైఫ్ వస్తే టైట్ గానే ఉండరా. మామ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అరే మామ, నీ 20,000 5 డేస్లో ఇస్తాను రా, కొంచెం అర్థం చేసుకోరా నన్ను. హలో అన్న, నాకు 30,000 కావాలన్నా, కాలేజ్ ఫీజు మళ్ళీ కట్టాలంట. ఓకే అన్న. ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే. ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులే. మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలు కని తలపుల వలపుల మలుపొకటుందని వయసుకు తెలియక ఉలికి పడి సాగర మదనం జరిగితే గాని అమృతమన్నది అందదులే. ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే. ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులే. నందు, ఐ లవ్ యూ నందు. నన్ను అర్థం చేసుకున్నాను, నా లవ్ అర్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ నందు, ఐ లవ్ యూ. ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులే. మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలు కని తలపుల వలపుల నందు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ నందు. జరిగితే గాని అమృతమన్నది అందదులే. ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే. ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులే. అరే సిద్ధిపేట శిరీష రమ్మన్నదిరా నన్ను. వద్దురా మామ, లైట్ తీసుకో. పోరా గుండుగా. పోరా రే, శంకనాగోతావు. ఏంటి ఒక్కరే ఉన్నారనుకుంటే ముగ్గురు ఉన్నారు, ఏమన్నా అవుతుందా ఏంటి? ఏ వాడు వస్తున్నాడే, కొడదామా? కొడదాం. ఇద్దరికి ఏం పని ఇక్కడ? వెళ్ళిపోండి. ఏంట్రా చాలా ఎక్స్ట్రా చేస్తున్నావట? లైఫ్ లో నా వైఫ్ వస్తే Come on, girls. ఏ వాడు వస్తున్నాడే. రాని హాయ్ అక్కలు. ఏంటా వాయిస్ మారింది? సిద్ధిపేట శిరీష లేకుంటే వరంగల్ సాగుతుంది. హాయ్. అరే మామ ప్లీజ్ రా, వద్దురా, రే డ్రాప్ అయిపోరా, నేను చెప్తున్నా కదరా. లేదురా, ఆ అమ్మాయి నాకు కావాలనిపిస్తుంది. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేస్తాను. అరే మామ వద్దురా మామ, ప్లీజ్ రా, నేను చెప్తున్నా అది వినరా. నీ ఇష్టం రా, నువ్వు వస్తారా లేకపోతే లేదురా. అరే నీ ఇష్టం రా భయ్, నీ ఇష్టం పోరా భయ్. నీ ఇష్టం రా. హాయ్ నందు. హాయ్. నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నందు. ఏంటి? నేను నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను నందు. వాట్? సే అగైన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నందు. బాలు, ఆర్ యు జోకింగ్? నో నందు, ఐఎమ్ సీరియస్. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్.
నందు నువ్వు అంటే నాకు పిచ్చి నందు. చిన్నగా మాట్లాడుతున్నానని ఓవర్ చేస్తున్నావా? నేను ఎప్పుడైనా నీకు చెప్పాను ఐ లవ్ యూ అని? స్టూపిడ్. కాలేజ్ లో అందరి ముందు నా పరువు తీయకురా. గెట్ లాస్ట్. రే మీ అబ్బాయిలకు పని పాట లేదా? అరే ఒక అమ్మాయి నవ్వగానే నవ్వుతారు, హాయ్ చెప్తారు, రీఛార్జ్ చేయమంటే రీఛార్జ్ చేస్తారు. తాను మాట్లాడకపోతే యూజ్ చేసుకుందిరా అని అందరికి చెప్తారు. ఇక మీ బుద్ధి మారదారా? అరే నాకు డౌట్, అమ్మాయి మాట్లాడగానే పడిపోయిందని ఫిక్స్ అయిపోతావా? అరే మామ పార్టీ కావాలనగానే మమ్మీకి డాడీకి కాల్ చేయడం, 5,000 అడగడం, నోట్బుక్స్ అని చెప్పడం, తీసుకోవడం, ఖర్చు చేయడం. ఒకవేళ అమ్మాయి పడకపోతే యూజ్ చేసుకుందిరా అని కాలేజ్ అంతా చెప్పడం. రే చీ ముందు మారండిరా, ఫస్ట్ మమ్మీ డాడీని చూసుకోండి. రే నేను నీలాంటి అమ్మాయిని కాదురా, నాకంటూ కొన్ని గర్ల్స్ ఎయిమ్స్ ఉన్నాయి. అమ్మా నాన్నని చూసుకోవాలి, జాబ్ చేయాలి, 10 days లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, బెంగళూరులో పక్కా జాబ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నందు. పోరా నందు నీ కాళ్ళు పట్టుకుంటాను నందు, ప్లీజ్ నందు. నందు నన్ను వదిలి వెళ్ళకు నందు, ప్లీజ్ నందు, ప్లీజ్ ప్లీజ్ నందు, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నందు, ప్లీజ్ నందు, ప్లీజ్ నీ కోసం నేను ఏమైనా చేశాను నందు, ప్లీజ్. రే లేవరా, సిగ్గు లేదా? నా కాలు పట్టుకుంటావు, మీ అమ్మా నాన్న కాలు పట్టుకోపోరా, లేవరా. అయ్యో నందు నన్ను కాదన్నదే. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, నేనేమో ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఎలా? లవ్లో ఫెయిల్, స్టడీస్లో ఫెయిల్. అయ్యో అక్కడ ఏం జరిగింది? అయ్యో అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగింది అక్కడ? అన్న ఒక్క నిమిషం అన్న, ఏమైందన్న అక్కడ? ముందు బాబు విధి విధి. నీ వయసు కుర్రాడు చదువుకుంటా అని చెప్పి కాలేజ్కి వెళ్ళి ఫీజులని, నోట్స్లని, ఖర్చులని అవి ఇవి అని చెప్పి తన తండ్రి దగ్గర డబ్బులు అప్పుడంటే అప్పుడు ఇప్పించుకోవడంతో వాళ్ళ నాన్న అప్పులు చేసి ఇచ్చాడు బాబు. తను చివరికి చదువుకోకుండా చదువులో ఫెయిల్ అయ్యాడు. ఏం చేస్తారు బాబు, 2 కూతుర్లు ఉన్నారు ఆయనకు, పెళ్ళిళ్ళు చేసే వయసు ఉంది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు బాబు. ఏం చేస్తారు? నీ వయసు కుర్రాడే చూడు. మీరు కూడా అలాగే కావద్దని బాబు. నీ వయసు కూడా అలాగే ఉంది, నువ్వు కూడా అలా చేయొద్దు. ఒక 100 రూపాయలు సంపాదిస్తే దాని విలువ ఏంటో తెలుస్తుంది మీకు. అయ్యో నేను కూడా తప్పు చేశానే. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే మా అన్నయ్య తను చదువు ఆపుకొని నా కోసం ఈ రోజు వరకు కష్టపడాడే. నేను మా అన్నయ్యను మోసం చేశానే, చాలా అబద్ధాలు చెప్పాను, చివరికి స్టడీలో కూడా ఫెయిల్ అయ్యాను. మరి నేను కూడా అన్నయ్యతో ఫెయిల్ అని చెప్తే తట్టుకోగలడా? అన్నయ్య కూడా వీరిలాగా ఆత్మహత్య చేసుకుంటే నో, అలా జరగనివ్వను. నేను పాస్ అయ్యానని చెప్తాను. హలో అన్న, ఎక్కడున్నావు? అర్జెంటుగా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్న. ఎక్కడున్నావు అన్న? ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న, నేనే వస్తున్నాను హోటల్ దగ్గరికి. ఓకే అన్న. అన్నయ్య అన్నయ్య, నీకు గుడ్ న్యూస్ అన్నయ్య. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, స్టేట్ బ్యాంక్లో జాబ్ కూడా వచ్చింది అన్నయ్య నాకు. నా పేరు నిలబెట్టావురా తమ్ముడు. ఏం చేయాలి? అన్నయ్యతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పాను, బ్యాంక్లో జాబ్ వచ్చిందని చెప్పాను.
జాబ్ కోసం తిరిగితే ఒక్కడు జాబ్ ఇవ్వట్లేదు. ఏం చేయాలి? సరే, నాకు తెలిసిన మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని చేయాలి. ఆ విలువ ఏంటో తెలుసుకోవాలి. లక్ష్మయ్య ఇట్రా, వస్తున్నాయో ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి పైసలు కట్టామని చెప్పు, సరేనా? ఎక్కడున్నారా? ఇంకెవరు రాలే పనికి? రే బాలు, రే నేను బయటికి వెళ్తున్నా, వచ్చేలోపు సాయంత్రం అవుతుంది. రేపు ఎవరైనా అంటే పనులను పిలుచుకోరారా, సరేనా? రే బాలు, ఇట్రా ఇట్రారా రే. వరకు వచ్చింది 3 రోజుల్లో కంప్లీట్ కావాలి నాకు వరకు, సరేనా? రేపు ఇంకా ఇద్దరు వస్తారు కూలోళ్ళు, వాళ్ళతో నువ్వు కూడా చేసాయి, సరేనా? సరే, ఉంటా మరి. ఈ 100 రూపాయలు సంపాదించాలంటే ఒక రోజంతా కష్టపడాలనా? ఈ రాజుగాడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? బాలుగానేమో అనుకున్నా, స్టేట్ బ్యాంకులో జాబ్ కొట్టేశాడు. కుర్రోడు రోజు బ్యాంక్ వస్తున్నాడు, చూస్తే చదువుకున్న కుర్రాడిలా ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. సెల్లర్ నుండి పైకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏరా బాలు, వచ్చావా? చాలా త్వరగా వస్తారా నువ్వు? చాలా బాగా వస్తారా పని, నిజంగా. అరే, ఎవరైనా కుర్రాళ్ళు ఉంటే చూడరా, నాకు కావాలా. పని చాలా లేట్ అవుతుందంట, ఏమంటావు? సరే. అరే, పాలుగాడు బ్యాంకులో పనిచేస్తున్నా అన్నాడు. బ్యాంకులో అడిగితే ఆ పేరుతో ఎవరు లేరంటే మరి ఎక్కడరా వీడు? అరే, అది సేమ్ బాలులాగా ఉన్నాడు. పదండ్రా బాలు. అరే బాలు, నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదురా, ఒక 4 గంటలు కూర్చోండి, నేను చెప్తాను. అరే ఏంట్రా మామ, నీకు ఈ పరిస్థితి అర్థమే కావట్లేదు నాకు. సరే, వెయిట్ చేస్తాంలే. అరే మామ,
సరే చూద్దాం, 4 గంటలు కూర్చోమన్నాడు కదా. సరే. ఎవరు బాబా మీరు? బాలు ఫ్రెండ్స్ సారా మేము? బాలు ఫ్రెండ్సా? అరే బాలు ఇటు రారా. అవునన్నా, మా ఫ్రెండ్స్. రేపు పనికి తొందరగా రండి, చాలా పని ఉంది. సరేనా? సరే. అమ్మయ్యా. అరే మామ, 100 రూపాయలు సంపాదించాలంటే రోజంతా కష్టపడాలిరా. అదే 100 రూపాయలు ఖర్చు చేయాలంటే 10 నిమిషాలు సరిపోదురా. అరే ఇంట్లో మనం 5,000 10,000 అనేది తెచ్చుకుంటున్నాం రా. అదే అది సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందిరా. ఇలా ఎన్ని రోజులు మన అమ్మ నాన్న వాళ్ళు కష్టపడితే 5,000 10,000 సంపాదించాలి. ఇంట్లో అబద్ధాలు చెప్పి మనం 5,000 10,000 అని తెచ్చుకుంటాం రా. నువ్వు ఇలా చాలా మంది ఇలాగే చేస్తున్నారు రా. ఒక్కరోజు కష్టపడితే గానీ ఆ వాల్యూ తెలియదురా. ఆ వాల్యూ ఏంటో నాకు ఈరోజు తెలిసిందిరా. అరే మామ, మీ అన్నతో ఊర్లో వాళ్ళతో బ్యాంకులో జాబ్ అని చెప్పావు కదరా. తప్పదు మామ, వాళ్ళతో చెప్పి బాధ పెట్టలేను, అందుకని ఇలా కష్టపడుతున్నా. సరే ఓకే మామ. అరే మామ, అబద్ధం చెప్పినా ఇంత కష్టపడుతున్నావు, రేపటి నుంచి మేము కూడా నీతో పాటే వస్తాం. సరే సరే ఓకే మామ. రోజు ఒకటే వచ్చేవాడు, ఈరోజు 4 వస్తున్నారు. చూస్తే వీళ్ళంతా స్టూడెంట్లా ఉన్నారు. అయినా సిమెంట్ వరకు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ గురించి తెలుసుకోవాలి. సార్, మా తమ్ముడు పేరు బాలు సార్, బ్యాంకులో ఇక్కడే పనిచేస్తున్నాడు కదా. అవును, ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. మా తమ్ముడు బాలుని కలుద్దామని వచ్చాను సార్. బ్యాంకు పని మీద ఫీల్డ్కి వెళ్ళాడు, వచ్చాక చెప్తాను, సరేనా? సార్ మంచిది సార్, మరి వెళ్ళొస్తాను. సరే, మంచిది. దేవుని దయ వల్ల మా తమ్ముడికి మంచి ఉద్యోగం వచ్చింది, చాలా. ఓ రాఘవయ్య, రారా రారా సంపంగి. ఓ రాఘవన్న, మీ తమ్ముడికి జాబ్ వచ్చిందటగా. వాడికేంద్రా చదువుకు పెట్టింది పేరు. దా కూర్చొని మాట్లాడదాం. రారా పోయి కూర్చొని మాట్లాడదాం. దా చిగురా సరే పెనే చెప్పరా, ఇంకేంట్రా సంగతులు? కల్లేస్తావారా? వద్దన్నా, వద్దన్నా. వద్దన్నా. చెప్పరా, ఇంకేంటి సంగతి? ఏముందన్నా, రోజు చేసే పని. అవునా, మర్చిపోయాను అన్న, తమ్ముడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కదా, జాబ్ కూడా వచ్చిందంట కదా. చెప్పాను కదరా, వాడికి చదువు పెట్టింది పేరు. నాకేంట్రా దిగులు ఇంకా. ఇప్పుడు ఇంకా వాడు బ్యాంక్ మేనేజర్ కూడా అయిపోతాడు. వాడి గురించి ఇంకా దిగులే లేదు నాకు. తర్వాత చూద్దాం లేదని ఉంటే. అన్నా, నువ్వు గొప్పోడివన్నా. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోతే నీ చదువు మానుకొని మీ తమ్ముని చదివించేవన్నా. నాకు కూడా నీలాంటి అన్న ఉండింటే నేను కూడా గొంత గొప్పవాన్నేవన్నా. సర్లేరా, నువ్వేం బాధపడకు. వాడి తమ్మునికి చెప్పి నీకు కూడా ఏదో జాబ్ పెట్టిస్తానులే. సరే అన్న. సాయంత్రం వీలైతే ఇంటికి రారా, కొన్ని ఒకసారి దావత్ చేసుకుందాం. మనలో నువ్వు అందరిని తీసుకుని రారా. అరే మర్చిపోయినరా, పెద్దమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ చేసి చెప్తాను. సరే సరే చేయన్నా. హలో పెద్దనా, తమ్మునికి మంచి బ్యాంక్లో జాబ్ వచ్చింది. వీలైతే సాయంత్రం అందరు ఇంటికి రండి, దావత్ చేసుకుందాం. సర్లేనా మరి, ఉంటాం. అది చాలా, నా తమ్మునికి బ్యాంక్లో జాబ్ వచ్చింది. నన్ను ఎలిపెట్టి చూపించిన వాళ్ళందరికీ చిట్కేసి మాట్లాడతా. చాలామంది చెప్పారా, అంతంత పెద్ద చదువులు ఎందుకు చదివిస్తున్నావా అని.
ముంచేస్తాడని చెప్పారు, కానీ నా తమ్ముడు నా పేరు నిలబెట్టాడు రా వాడు. అది చాలరా నాకు. సర్లేరా, మా తమ్ముడికి జాబ్ వచ్చింది కదా, వాడికి చెప్పి నీకు కూడా ఏదో ఒకటి చేపిస్తాలేరా, నువ్వేం బాధపడకు సరేనా? మంచిది మరి. సరే అన్న, మరి నేను వెళ్ళొస్తానా? సరేరా, జాగ్రత్త పోయిరా మరి. అమ్మ, ఇక పోయి పొలం పనులు చేసుకున్నావు, ఇక చాలా పనులు ఉన్నాయి. అరే మామ, ఈరోజు నేను మేస్త్రి ఆగని చెప్తాను, ఈలోగా మీరు అందరు కట్టెలు తీసుకొని అక్కడ పేషెంట్ రా. సిద్దిపేట శిరీష బాయే, వరంగల్ సావిత్రి బాయే, చివరికి ఏది లేదు, ఇదే మిగిలింది. నీ వల్లే కదరా నా లైఫ్ నాశనమైంది. నువ్వే కదరా చేసావంతా. మళ్ళీ ఇప్పుడు సిద్దిపేట శిరీషాది అంటావు. నవ్వుతావు కదరా మళ్ళా. గాడిదా వీడేంట్రా నన్ను అంటున్నాడు? ఏముంది మామ, నా లైఫే పోయింది మామ. వాళ్ళు పని అయిపోయిందా? అయిపోయిందన్నా. పనికి తొందరగా రా, చాలా పని ఉంది. సరేనా? అరే మామ, నిజంగా 100 రూపాయలు సంపాదించాలంటే రోజంతా కష్టపడాలనా? నువ్వు గ్రేట్ రా మామ. అరే ఆగండి రా, 10 రోజుల నుండి చూస్తున్నాను. ఎవరు మీరు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానని చెప్పి బిల్డప్, తర్వాత పైకి వెళ్ళి చూస్తే సిమెంట్ పని చేస్తున్నారు. ఎవరు మీరు? సరే రండి నా వెంట. ఏం తాగుతారమ్మా? చాయ్ సార్. చోటు పాంచాయ్. ప్రతిరోజు బ్యాంకు వచ్చి సెల్లార్ నుండి పైకి వెళ్ళి మేస్త్రి పని ఎందుకు చేస్తున్నారు? సార్, అది మేము పని విలువ తెలుసుకున్నాం సార్, అందుకనే పని చేసుకుంటున్నాం సార్. ఏం చేయమంటారు సార్ జీవితం? మొత్తానికైతే మీ నలుగురు ఫ్రెండ్స్ అయ్యారు, పని విలువ తెలుసుకున్నారు. అవును సార్. సార్, వీడి వల్ల తెలుసుకున్నాను. మా బ్యాంకులో MBA MCA చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వారి దగ్గర లేని కాన్ఫిడెంట్, ఓపిక మీలో కనిపిస్తుంది. మీ నలుగురికి మా బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగాలు ఇస్తున్నాను. మీకు నేను ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో చెప్పగలరా? మాలో ఉన్న ఓపికను చూసి సార్. మీలో ఓపిక అని కాకుండా మీకు విషయం చెప్పాలి. మీ అన్నయ్య పేరేంటి? రాఘవయ్య సార్. నీకు ఉద్యోగం వచ్చిందని మీ అన్నయ్య మా బ్యాంకు వచ్చాడు. సార్, మీరేమైనా చెప్పారా? చెప్పాలనుకున్నాను, కానీ నీకు ఉద్యోగం వచ్చిన సంతోషం మీ అన్నయ్య కళ్ళల్లో చూసి చెప్పలేకపోయాను. మీరు రేపు మార్నింగ్ 9 గంటలకు ఆఫీస్కు వచ్చేయండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. అరే మామ, మనం చెప్పిన అబద్ధం నిజమైందిరా, మనం చాలా లక్కీరా. అరే మామ, మీ వల్లేరా నాకు ఉద్యోగం వచ్చింది. నా వల్ల ఏంట్రా మామ, మన అమ్మ నాన్న వల్లరా. వీరు ఎలాగో ఒక స్థాయికి చేరుకుంటున్నారు. మీరు కూడా వీరిలాగే కావాలని అనుకుంటున్నారా? ఆ నమ్మకం మీకుంటే వీరిలా అవ్వండి. ఆ నమ్మకం లేకపోతే దయచేసి వీరిలా కావద్దని ఆశిస్తూ మీ షఫీ.